హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీకు చిన్న చేపలు విత్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఫిష్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ, సాల్ట్ అండ్ పసుపు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఫిష్ స్మెల్ అంత రాదు. టమాటా, ఆనియన్, కొత్తిమీర అండ్ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ కర్రీస్ కన్నా ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గాక వంకాయలు వేసుకోవాలి. వంకాయలు తీసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే కారం అనేది ఎక్కువగానే పడుతుంది, అప్పుడే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని మంచిగా గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాన్ని వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. సో అలా అయితే ఫిష్ కర్రీ త్వరగా అవుతుంది, మంచిగా ఉడుకుతుందని. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. సో ఇక్కడ పులుసు మంచిగా బాయిల్ అవుతుంది. వంకాయ కూడా ఒక 70% కుక్ అయింది. సో ఈ టైంలో మనం చిన్న చేపలు అనేవి వేసుకోవాలన్నమాట. ఈ చిన్న చేపలనే కాదు, పెద్ద చేపలైనా లేకపోతే ఇంకా వేరే ఏ చేపలైనా సరే ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఫిష్లో చేపలు వేసినప్పుడు మాత్రమే మనకు గరిట పెట్టుకొని కలుపుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అంతా ఇంకా మనం గరిట యూస్ చేయకుండానే చేసుకోవాలి. టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అయి ఉంటుంది. సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకున్న ఆ పొడిని దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి.
అప్పుడు ఫిష్ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ చిన్న చేపల వంకాయ కర్రీ రెడీ. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రవళిక టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.